సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. Hello friends, I'm Sunil from Pragna Spoken English Institute, Hyderabad. Friends, డైరెక్ట్ గా మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సుత్తి లేకుండా సూటిగా చూద్దామా క్లాస్? వెరీ గుడ్. సో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తే ఒక కోట్ తో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆ కోట్ మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపించే విధంగా తయారు చేస్తుంది. అందువల్ల విల్ స్టార్ట్ విత్ ఏ కోట్. ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ రేస్. ఇదేమి రన్నింగ్ రేస్ కాదు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ప్రయాణం అండి, ప్రయాణించాలి. కానీ ఇప్పుడు వరల్డ్ ఎలా ఉందో తెలుసా? పరిగెడుతుంది. దేని వెనుక? చాలా వాటి వెనుక. మనీ వెనుక, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం. ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ రేస్. దయచేసి రేస్గా చూడొద్దు, దీన్ని జర్నీలో చూస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. గాట్ ఇట్? ఎనీవేస్, అందువల్ల ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కూడా దీన్ని మీరు రేస్గా వద్దు. నేను చాలా కూల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను, మీకు అర్థం అయ్యే విధంగా చెప్పడమే నా ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్ ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈవెన్ ఎ లేమన్ కెన్ అండర్స్టాండ్ అ లాంగ్వేజ్. అంటే అసలు నిరక్షరాస్యులు కూడా మన లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మరి చూద్దామా? చూద్దాం. సో మనము ఇంగ్లీష్ మాట్లాడాలంటే మన నాలుక మెయిన్ బాగా తిరగాలని మీకు తెలుసు. నేను ప్రతిసారి ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తూ ఉంటాను. ఈరోజు టంగ్ ట్విస్టర్ చూడండి. ఈరోజు టంగ్ ట్విస్టర్ ఏంటంటే, ఇఫ్ ఎ డాగ్, ఒక డాగ్ గాని చూస్ షూస్, అది నవలాలనుకుంటే షూస్ ని, హూజ్ షూస్ డస్ హీ చూస్, ఎవరి షూస్ ని అది నములుతుంది, ఎవరి షూస్ ని అది కోరుకుంటుంది అని అర్థం. ఇది ఒక 5 times మనం కొద్దిగా స్పీడ్ గా చెప్పడానికి ట్రై చేయాలి. ఓకేనా? చెప్పాను కదా, ఎస్, ఇట్ షుడ్ బి ట్విస్టెడ్. అవర్ టంగ్ హ్యాస్ టు బి ట్విస్టెడ్ కదా. మన నాలుక తిరగాలి, బాగా తిరగాలి. కాబట్టి ప్లీజ్, ఇఫ్ ఎ డాగ్ చూస్ షూస్, హూజ్ షూస్ డస్ హీ చూస్. ఎస్, ఇది 5 times చెప్పాలి. ఇఫ్ ఎ డాగ్ చూస్ షూస్, హూజ్ షూస్ డస్ హీ చూస్. If a dog choose shoes, whose shoes does he choose? Like that. 5 times చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మరి మన సెషన్లోకి వెళదాం. ఇంగ్లీష్ మాట్లాడితే ఫస్ట్ మనకి ఏం తెలియాలో తెలుసా? ఏం తెలియాలి? ఇంతకు ముందు తెలుసుకున్నాం మనం. వర్బ్స్ తెలియాలా? అంతకు మించి ఏం తెలియాలో తెలుసా? అంతకు మించి ఏం తెలియాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. హ్యావ్ యు గాట్? నమ్మకం లేకుండా ఎలా? అందువల్ల మన మీద మనకు నమ్మకం ఉండాలి. మరి మీ మీద మీకు నమ్మకం ఉందా? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలనని మీ మీద మీకు నమ్మకం ఉందా? ఎస్, ప్లీజ్ నమ్మకం ఉంచాలి. రెండో పాయింట్ చెప్తున్నాను, మర్చిపోవద్దు. సో రెండో పాయింట్, భయం వదిలేయాలి. భయం వదిలేయాలి. మనం ఏదైనా నేర్చుకోవాలంటే భయపడుతూ ఉంటాము. అదేవిధంగా ఎక్కడికన్నా 10 మంది ముందు నడవాలంటే భయపడుతూ ఉంటాము. భయం వదిలేయాలి. ఓకే, నాకు ఒకరి మాటలు గుర్తొస్తున్నాయి. చెగువీరా ఒక మాట అంటారు, ఐ లవ్ హిస్ వర్డింగ్స్. ఆయన మాటలు నాకు చాలా ఇష్టం. ఆయన ఏమంటారంటే, అంటే ఈ విధంగా ఉంటుంది ఆయన మాటలు. ఓకేనా? నువ్వు గాని మేకవైతే ఈ సమాజం పులవుతుంది. నువ్వు గాని మేకవైతే ఈ సమాజం పులవుతుంది. నువ్వు గాని పులివయ్యావా ఈ సమాజం మేక అవుతుంది అంటాడు. బా, ఏం చెప్పాడండి? మర్చిపోకండి, మనం మేక అయినంత వరకు మనల్ని అజమాయిషి చేయడానికి పులి అన్న వాళ్ళు రెడీగా ఉంటారు. భయపడినంత వరకు ఎవరో ఒకరు మనం భయపెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒక్కసారి అది ఎవరైనా సరే, మనిషి అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే భయపడినంతసేపు మనం భయపెడతారు. ఒక్కసారి ఏంటా వాళ్ళ అంతు చూద్దామని వెనక తిరిగితే వాళ్ళు మనకు భయపడతారు. అందువల్లనే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, మనం మేకనే బలిస్తాం కదా, పులిని ఎందుకు ఇవ్వం బలిగా? మనం పులిని బలిగా ఎందుకు ఇవ్వం? ఎందుకంటే పులి దగ్గరికి వెళ్ళి డేరింగ్ చేస్తామా మనం? లేదు. మరి మేక అయితే సాధు జంతువు, దాంతో ఏదైనా చేసుకుంటాం. అందువల్ల మనం మేక దగ్గరికి వెళ్తాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆలోచించండి. జీవితాంతం మేకలా ఉందామా లేక పులుల్లా తయారవుదామా? ఎస్, ఒకసారి ఆలోచించండి. ఎనీవేస్, మరి మీలో భయం పోవాలి, మీ మీద నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు ఈ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్, ఇంగ్లీష్ మాట్లాడంటే మనకు వర్బ్స్ కావాలి. వర్బ్స్ లేకుండా మనం మాట్లాడలేం. తెలిసిన, నేను చెప్పాను ఇంతకు ముందు, నడుస్తున్నాను అంటే వాక్ అనే వర్బ్ తెలియాలి. అడుగుతున్నాను అంటే ఆస్క్ అనేది తెలియాలి. వింటున్నాను అంటే లిసన్ అనేది తెలియాలి. రాస్తున్నానంటే రైట్ అనేది తెలియాలి. ఆలోచిస్తున్నానంటే థింక్ అనేది తెలియాలి. ఆడుతున్నానంటే ప్లే అనేది తెలియాలి. నేను కొంటున్నాను అంటే బై అనేది తెలియాలి. నేను అమ్ముతున్నానంటే సెల్ అనేది తెలియాలి. ఈ వర్బ్స్ లేకుండా మనం మాట్లాడలేమే. సో వీ షుడ్ లెర్న్ దిస్ వర్బ్స్.
ఇవి ఎన్ని వర్బ్స్ కావాలి అని అంటే ఇంచుమించు ఒక 300 వర్బ్స్ ఉంటే మనం ఇంగ్లీష్ మాట్లాడగలము. ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే చాలా సింపుల్ గా చెప్తున్నాను కదా, అస్సలు నాకు ఏమీ రాదు అనుకున్నా సరే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఓకే, సో చూద్దాం ఎందుకు మాట్లాడరో. ఇప్పుడు నేను ఏమైతే చెప్తానో జాగ్రత్తగా అవే పాటించండి, మీరు చూద్దాం. ఇంకొక విషయం, నేను ఒక స్టూడెంట్ని రప్పించి తనతో నేను చెప్పిస్తాను, అప్పుడు మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి, మేము అడిగిన వాటికి ఆన్సర్ చేయండి. చూద్దాం ఒక్కసారి. యా, మిస్టర్ కిషోర్, కెన్ యూ కమ్ ఆన్ టు ద స్టేజ్? Kishore, okay, how are you, Kishore? I'm good, sir. Be cool, my dear. I'm good. Make yourself comfortable, okay? Yes. Very good. Kishore, just please ఇలా ఒక్కసారి వస్తావా కొద్దిగా? Yes. Very good. ఓకేనా? ఫైన్. భయపడుతున్నావా? లేదు కదా? No, sir. పాపం కెమెరా అది. నో ప్రాబ్లం, బీ కూల్. ఓకే, సి ఇంగ్లీష్ మాట్లాడే ఫస్ట్ మనకి ఏం కావాలంటే వర్బ్స్ అనేవి కావాలి. ఇవి వర్బ్స్ ఇవి కదా, ఈ వర్బ్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేం, మర్చిపోకు. ఓకేనా? Yes. మనకి వర్బ్స్ ఉండాలి, ఇవి వర్బ్స్ కదా. ఫైన్, ఈ వర్బ్స్ ని మనము verb 1, verb 2, verb 3, verb 4 గా డివైడ్ చేద్దాం. Yes. ఓకే, స్పీక్ అంటే మాట్లాడుట అని అర్థం. ఓకే, స్పోక్ అంటే మాట్లాడాను అని అర్థం. స్పోకెన్ అంటే ఇంతకు ముందే మాట్లాడాను అని అర్థం. స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఉన్నాను అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాస్ట్ కి సంబంధించి చూద్దాం. Yes. ఒకసారి పాస్ట్ కి సంబంధించి చెప్తాను, జాగ్రత్తగా విను. ఓకేనా? ఫైన్. చూడు, మనకి ఇంగ్లీష్ మాట్లాడే ఫస్ట్ ఏంటంటే ఈ వర్బ్స్ తో పాటు ఏం ఉండాలి అంటే ఒక ఫార్ములా తెలియాలి. ఆ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఫార్ములా, పాజిటివ్. P stands for positive, N stands for negative, I interrogative and WH questions. ఈ ఫార్ములా తెలియాలి, మర్చిపోకు. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్, ఈ ఫార్ములా తెలియాలి. ఈ ఫార్ములా ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాస్ట్ కి సంబంధించి. పాస్ట్ అంటే తెలుగులో ఏంటి? గతం, అయిపోయిన విషయాలకు సంబంధించి మనం చెప్తాం పాస్ట్ అంటే అదే కదా. వెరీ గుడ్. ఇది ఒక్కసారి పాస్ట్ కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఓకే, నేను చూడు పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్ అన్నాను కదా. పాజిటివ్ చూద్దాం ఒకసారి. ఓకే, నేను ఏదైనా వర్క్ చేశాను అంటే ఏమవుతుందంటే, చేశాను అంటే పాజిటివ్. మరి నేను ఆ వర్క్ చేయలేదు అంటే నెగటివ్ కదా. నేను ఆ వర్క్ చేయలేదు, ఆ వర్క్ చేయలేదు, నెగటివ్. మరి ఇంటరాగేటివ్ అంటే నువ్వు చేసావా అని అర్థం. ఓకేనా? ఆ వర్క్ చేసావా అని అర్థం. మరి WH క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఏం చేశావు, ఎక్కడ చేశావు, ఎప్పుడు చేశావు, ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇవన్నీ కూడా ఏంటి అంటే WH క్వశ్చన్స్. చూడు ఒకసారి WH తో స్టార్ట్ అవుతాయి. వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హౌ ఎలా, ఇవన్నీ WH తో స్టార్ట్ అవుతాయి. అందువల్ల వీటిని WH క్వశ్చన్స్ అన్నాం. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్తావా? ఓకే సార్. వెరీ గుడ్. నేను నిన్న క్లాస్ కి రాలేదు. I didn't come to the class. నాకు అది పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్ చెప్పాలి. Okay, sir. నేను నిన్న క్లాస్ కి రాలేదు, నెగిటివ్. నేను క్లాస్ కి వచ్చాను, పాజిటివ్. నేను చేశాను, పాజిటివ్. నేను రాలేదు, నెగిటివ్. నువ్వు వచ్చావా, ఇంటరాగేటివ్. ఎప్పుడు వచ్చావు, WH క్వశ్చన్. ఎందుకు వచ్చావు, WH క్వశ్చన్. ఎలా వచ్చావు, ఎవరితో వచ్చావు. WH క్వశ్చన్. నేను ఎగ్జామ్ రాయలేదు, నెగిటివ్. నేను రాశాను, పాజిటివ్. నువ్వు రాసావా, ఇంటరాగేటివ్. ఏం రాసావు, WH క్వశ్చన్. ఎక్కడ రాసావు, WH క్వశ్చన్. ఆమె నాకు ఫోన్ చేయలేదు, నెగిటివ్. అతను నన్ను అడిగాడు, పాజిటివ్. నువ్వు అడిగావా, ఇంటరాగేటివ్. నేను అడగలేదు, నెగిటివ్. నేను అడిగాను, పాజిటివ్. నేను విన్ అయ్యాను, పాజిటివ్. నేను క్రికెట్ ఆడాను, పాజిటివ్. నేను పాట పాడాను, పాజిటివ్. నేను పాడలేదు, నెగిటివ్. నువ్వు పాడావా, ఇంటరాగేటివ్. ఏం పాడావు, WH క్వశ్చన్. ఎక్కడ పాడావు, WH క్వశ్చన్. ఎందుకు పాడావు, WH క్వశ్చన్. ఎలా పాడావు, WH క్వశ్చన్. నువ్వు పాడావా, ఇంటరాగేటివ్. నీకు జాబ్ వచ్చిందా, పాజిటివ్. ఆహా, ఇంటరాగేటివ్. నాకు జాబ్ రాలేదు, నెగిటివ్. నా ఫ్రెండ్ కి వచ్చింది, పాజిటివ్. ఎక్సలెంట్. ఇవి కాకుండా ఇంకా తెలుగులో ఇంకా ఏదైనా చిన్న సెంటెన్స్ తయారు చేస్తావా? Yes, ఇవి కాకుండా తయారు చేసే సెంటెన్స్, ఇది కాకుండా పాజిటివ్ కాకూడదు, నెగిటివ్ కాకూడదు, ఇంటరాగేటివ్ కాకూడదు, WH క్వశ్చన్స్ కాకూడదు. ఇవి కాకుండా ఇంకొక సెంటెన్స్ ఏమైనా తయారు చేస్తావా? నో. సో వీటి ద్వారా మనం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఇవేంటంటే మనం ఏదైనా భాష మేము తర్జుమా చేయట్లేదు, ట్రాన్స్లేషన్ చేయట్లేదు. ఫర్ ఐ కైండ్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్లేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటే మనకి ఏవైనా మాటలు మనం ఇప్పుడు మనకి తెలుగు అంత బాగా వచ్చు, అందువల్ల మనం ఏంటంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఏ భాష లేకుండా ఎలా మాట్లాడతాం, ఈ అర్థం తెలియాలి అంటే ఎలా మాట్లాడతాం. ఆమె నన్ను రెచ్చగొట్టింది, లేకపోతే అతను నన్ను రెచ్చగొట్టాడు అంటే ప్రొవోక్, రెచ్చగొట్టాడు అన్న మాట తెలియకుండా ఎలా చెప్తాం. ఆ రెచ్చగొట్టాడు అన్న మాట వస్తే అప్పుడు ప్రొవోక్ అనేది ఉపయోగిస్తాం.
యూ గాట్ ఇట్ ఆర్ నాట్? అందువల్ల ట్రూ ట్రాన్స్లేషన్ మాత్రం కాదు ఇది, ఒక మీకు బేసిక్స్ వరకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. తర్వాత అడ్వాన్స్డ్ గా వెళ్ళాలంటే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్ స్టార్టింగ్ కాబట్టి ఒకసారి మళ్ళా చూద్దాం. అయితే ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మన క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఐ అంటే తెలుసు కదా మీకు, సబ్జెక్ట్స్ తెలుసు కదా? ఎస్. యు నువ్వు లేక మీరు, హీ అతను, షీ ఆమె, దే వారు, వి మనము లేక మేము కదా? వెరీ గుడ్. ఇప్పుడు పాస్ట్ కి సంబంధించి మర్చిపోకు. పాస్ట్ కి సంబంధించి మనము ఏం ఉపయోగించాలి? వర్బ్ 1 ఉపయోగించాలి, వర్బ్ 2 ఉపయోగించాలి ఇంతకు చెప్పాను. ఎస్, పాజిటివ్ లో వర్బ్ 2 మాత్రం ఉపయోగించాలి. ఓకే, నేను ఇంగ్లీష్ మాట్లాడాను అని చెప్పాలి. అప్పుడు స్పీక్ అంటామా, స్పోక్ అంటామా? ఎస్, ఐ స్పోక్ ఇంగ్లీష్ కదా? వెరీ గుడ్. ఒకసారి చూద్దాము. యా, వర్బ్ 2 ఉపయోగించాలి కదా? ఐ స్పోక్ ఇంగ్లీష్. ఒక్కసారి స్పీక్ ని ఒకసారి మనం ఇక్కడ రాసుకుందాము. స్పీక్, వెర్బ్ 1 ఇది కదా? వర్బ్ 2 ఏంటి? స్పోక్. ఓకే, ఎస్. మరి వర్బ్ 3 స్పోకెన్ కదా? ఫైన్. ఇప్పుడు చూడు, నేను ఇంగ్లీష్ మాట్లాడాను. ఐ స్పోక్ ఇంగ్లీష్. ఇది పాజిటివ్ అవుతుంది కదా? నేను ఇంగ్లీష్ మాట్లాడాను. మరి నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు అని చెప్పాలి. సో నేను చెప్తాను చూడు, నేను ఇంగ్లీష్ మాట్లాడాను అని చెప్పాలి. అప్పుడు ఏమంటాం? ఐ స్పోక్ ఇంగ్లీష్. ఓకేనా? ఇది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు అని చెప్పడానికి ఎలా చెప్తామంటే, డూ అంటే చేయుట అని అర్థం, మర్చిపోకు. మరి డిడ్ అంటే చేశాను అని అర్థం. మరి డిడ్ నాట్ అంటే చేయలేదు అని అర్థం. ఓకేనా? ఫైన్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు అని చెప్పాలి. అప్పుడు ఏమంటామంటే, డిడ్ నాట్ ని షార్ట్ ఫామ్ లో డింట్ అంటాం. ఏమంటాం? డింట్. తర్వాత వర్బ్ 1 ఉపయోగించుకోవచ్చు. వర్బ్ 1 రావాలి. ఆ డింట్ పక్కన, డిడ్ నాట్ పక్కన స్పోక్ అనకూడదు. స్పోక్ అంటే రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే డిడ్ నాట్ అంటే చేయలేదు అని, మళ్ళీ స్పోక్ అంటే మాట్లాడాను కదా. నేను మాట్లాడాము అని అనము. అందువల్ల ఐ డిడ్ నాట్ పక్కన వర్బ్ 1 వస్తుంది. డిడ్ నాట్ పక్కన వర్బ్ 1 కాబట్టి ఇది నెగటివ్. ఓకే, చూడు, నేను మాట్లాడానంటే ఐ స్పోక్. మాట్లాడలేదు, ఐ డిడ్ంట్ స్పీక్. నేను క్రికెట్ ఆడాను. ఐ ప్లేడ్ క్రికెట్. నేను ఆడలేదు. ఐ డిడ్ంట్ ప్లే. ఆమె ఆడింది. షీ ప్లేడ్. ఆమె ఆడలేదు. షీ డిడ్ంట్ ప్లేడా ప్లేనా? షీ డిడ్ంట్ ప్లే. వర్బ్ 1 వస్తుంది, మర్చిపోకు. షీ డిడ్ంట్ ప్లే. వాళ్ళు విన్ అయ్యారు. షీ వాన్. వాళ్ళు విన్ అయ్యారు. దే వాన్. వాళ్ళు విన్ అవ్వలేదు. దే డోంట్ వన్. దే డిడ్ంట్ విన్. ఓకే, నేను క్వశ్చన్స్ అడిగాను. ఐ ఆస్క్డ్ క్వశ్చన్స్. నేను అడగలేదు. ఐ డిడ్ంట్ ఆస్క్ క్వశ్చన్స్. నేను విన్ అయ్యాను. ఐ వాన్. నేను పాడాను. ఐ సింగ్. ఐ సాంగ్. సింగ్ ఏమవుతుంది? సాంగ్ అవుతుంది. అతను పాడాడు. హీ సాంగ్. ఆమె పాడింది. షీ సాంగ్. వాళ్ళు పాడారు. దే సాంగ్. వాళ్ళు పాడలేదు. దే డిడ్ంట్ సింగ్. వెరీ గుడ్. నేను క్లాస్ కి వచ్చాను. I came to class. I came to the class. నేను క్లాస్ కి రాలేదు. I didn't come. వెరీ గుడ్. మీరు వచ్చారు. You came. మీరు రాలేదు. You didn't come. అతను వచ్చాడు. He came. అతను రాలేదు. He didn't come. ఆమె వచ్చింది. She came. ఆమె రాలేదు. She didn't come. వాళ్ళు వచ్చారు. They came. మనం వచ్చాము. They didn't come. మనం వచ్చాము. We came. మనం రాలేదు. We didn't come. వెరీ గుడ్. ఓకే, సో ఇది నోటికి బాగా తిరగాలి. ఓకే, నోటికి బాగా చెప్పాలి. అది ఎలా అంటే, ఒక వర్బ్ తీసుకుని చూడు ఒకసారి. ఐ డ్రోవ్ ఏ కార్. I didn't drive a car. You drove a car. You didn't drive a car. అలా నోటికి బాగా తిరగాలి. ఓకేనా? I bought a book. I didn't buy a book. You bought a book. You didn't buy a book. He bought a book. He didn't buy a book. She bought a book. She didn't buy a book. They bought a book. They didn't buy a book. We bought a book. We didn't buy a book. It bought a book. It didn't buy a book. ఓకేనా? ఇట్ కూడా వస్తుంది, మర్చిపోకు. ఓకేనా? It bought a book. It didn't buy a book. ఓకే, నేను క్రికెట్ ఆడాను. I played cricket. I didn't play cricket. You played cricket. You didn't play cricket. He played cricket. He didn't play cricket. She played cricket. She didn't play cricket. They played cricket. They didn't play cricket. We played cricket. We didn't play cricket. It played cricket. It didn't play cricket. మరి నువ్వు ట్రై చేయాలా? Yes, I will. Yeah, try. Check verb. ఏం verb తీసుకుంటావు? Can you give me a verb? Sing తీసుకుంటావా? Sing. Yeah, please. I sang. I didn't sing. Very good. You sang. You didn't sing. Very good. He sang. He didn't sing. She sang. She didn't sing. They sang. They didn't sing.
We sang. We didn't sing. వెరీ గుడ్, It sang. It didn't sing. వెరీ గుడ్. Yes, sir. నా బైక్ అమ్మేశానని చెప్పాలి, ఏమంటాం? I sold. ఐ సోల్డ్ మై బైక్. I sold my bike. నేను అమ్మలేదు అంటే I didn't sell. ఐ డెంట్ సెల్. I didn't sell. ఇప్పుడు చెప్పు, అది చెప్పు మొత్తం. I sold. I didn't sell. ఏంటి అమ్మావు? I sold my bike. I didn't sell my bike. ఐ డెంట్ సెల్ మై బైక్. I didn't sell my bike. You sold your bike. You didn't sell your bike. సెల్. Sell. He sold his bike. He didn't sell his bike. సెల్. Sell. She sold his bike. She sold her bike. వెరీ గుడ్. She didn't sell her bike. మళ్ళా సేల్ అంటున్నావు. Sell. సెల్. Sell. They sold దేర్. their bike. They didn't sell their bike. సెల్. Sell. We sold their bike. వి సోల్డ్ We అవర్ sold బైక్. our bike. We didn't sell our bike. వి డెంట్ సెల్ అవర్ బైక్. We didn't sell our bike. వెరీ గుడ్. Yes, sir. ఓకే, సో యూ గేవ్ వెరీ వెల్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్ చెప్పాలి. Okay, sir. ఓకేనా? ఫైన్. నేను నిన్న కార్ డ్రైవ్ చేశాను. I drove car. వెరీ గుడ్. నీతో పాటు మన వ్యూయర్స్ కూడా మనకి ఆన్సర్స్ చెప్తున్నారు. Yes, sir. జాగ్రత్త, ఓకేనా? నేను నిన్న నా ఫ్రెండ్ తో చాట్ చేశాను. I chatted with my friend. నేను చేయలేదు. I didn't chat. నేను రాత్రి భోజనం చేయలేదు. I didn't took my meals. I didn't take my meals. ఐ డింట్ పక్కన వెర్బ్ అనే రావాలి కదా. Okay, I didn't take my meals. టేక్ లేకపోతే ఐ డింట్ ఈట్. I didn't eat. నేను అతని క్వశ్చన్స్ అడగలేదు. I didn't ask questions. ఓకే, ఐ డింట్ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్. Didn't ask him questions. నేను అడిగాను. I asked. ఐ ఆస్క్డ్. Yes. నేను వచ్చాను నిన్న ఇక్కడికి. I came here. నేను రాలేదు. I didn't come. ఐ డింట్ కమ్. నేను మాట్లాడాను. I spoke. నేను మాట్లాడలేదు. I didn't speak. నేను ఆడాను. I play. ఐ Played. ప్లేడ్. అతను ఆడాడు. He played. ఆమె ఆడింది. She played. ఆమె ఆడలేదు. She didn't play. అతను విన్ అవ్వలేదు. She didn't win. అతను విన్ అవ్వలేదు. He didn't win. వెరీ గుడ్. Yes. నాకు జాబ్ వచ్చింది. I got job. ఐ గాట్ ఎ జాబ్. I got a job. అతని జాబ్ వచ్చింది. He got a job. ఆమె జాబ్ రాలేదు. She didn't get a job. ఆమె నన్ను తిట్టింది. She scolded me. షీ స్కోల్డ్ మీ ఆర్ స్కోల్డెడ్ మీ? She scolded me. వెర్బ్ టు కదా. Yes, sir. షీ స్కోల్డెడ్ మీ. She scolded me. అతను తిట్టలేదు నన్ను. She didn't scold me. అతను తిట్టలేదు. He didn't scold me. వెరీ గుడ్ Yes, మై sir. డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. ఓకే, మీకు కూడా ఇది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాం. ఎనీవేస్ కిషోర్, యూ హావ్ డన్ వెరీ వెల్ మ్యాన్. అంతే, అలా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? Yes, sir. సో మరో సెషన్ లో మరి మళ్ళా కలుద్దాము. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయ్యే మర్చిపోకండి. మళ్ళా ఇంటరాగేటివ్ ఉంది, WH క్వశ్చన్స్ ఉన్నాయి. మరి మీరు క్లాస్ అర్థం కావాలంటే మాత్రం మొత్తం చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఓకేనా? సో మరోసారి మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.